మీకు డబుల్ బెడ్రూమ్ ఎవరు ఇచ్చిల్లు? కేసీఆర్ వాళ్ళు కట్టిండ్రు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్తా ఉన్నారు. చెప్తుండ్రు బాంచన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు అందరూ? మేము ఎక్కడ పోయి అండలేదు, నీ కాలు మొక్కుతా. ఏడలేదు, ఎక్కడ లేదు నాకు. లేకనే ఇంట్లోకి వచ్చిన, సర్కారు ఇల్లు అని ఇంట్లోకి వచ్చిన. అప్పుడు 6 నెలలు ఉన్నాం. 6 నెలలు ఉన్నాక తీసేసిండ్రు. తీసి గోదాన్లు వేసిండ్రు. గోదాన్లో ఏడాదిని అర్థం ఉన్నాం. గోదాన్లో ఉన్నాక మళ్ళా ఈ చెయ్యి గుర్తు గెలిచింది. గెలిచి మళ్ళీ అందరు ఇంట్లో నిన్నారు. ఇంట్లో నిండగానే మళ్ళీ ఊరికొచ్చినాం. ఊరికొచ్చి ఇంట్లో పడ్డాం. వచ్చిన తెల్లారే ఎస్ఐ ఎంఆర్ఓ పోలీసులు అందరు వచ్చిండ్రు. ఆ అమ్మాయిలు అది ఇయ్యొద్దు, ఆ అమ్మాయిలు మళ్ళీ ఇంట్లోకి వచ్చిండ్రు. ఆ అమ్మాయిలు అది ఇయ్యొద్దు అని నన్ను చూసి గిట్టిన పెట్టి అనిపించిండ్రు. వాళ్ళు తబాదలు అయిపోయిండ్రట. మరిగా వీళ్ళు వచ్చి ఇప్పుడు తీసిండ్రు. కాళ్ళు పట్టుకునే వింటలేరు. ఎవరు కాళ్ళు అడ్డుకున్నా కానీ దూరం జరుగుతాడు. నా కాళ్ళు మొక్కలే అని దూరం తీసేసిండ్రు. ఏం చేయాలి? నీ కాలు మొక్తా ఎక్కడ అండలేదు నాకు. నా అక్క నన్ను జాత్తాంది. గవర్నమెంట్ సొమ్ము తినే బతుకుతున్నాం అయ్యా మేము. నాకు 4,000 వస్తాయి, 35 కిలోల బియ్యం వస్తాయి. ఆ ఇంటి మీదనే బతుకుతున్నాం. ఇది సర్కారు ఇల్లు అని ఇంట్లోకి వచ్చిన. నా వాళ్ళు 3 అన్నలు ఉన్నారు. 3 అన్నలు ఉన్న అన్ని రోజులు వాళ్ళ ఇండ్లలో ఉన్నా. ఇక కోడాన్లు వచ్చిండ్రు, నన్ను పరకడ పెట్టి నా ఇంట్లో ఉండొద్దా అని వెళ్ళదెంగా. ఇప్పుడు వీళ్ళు ఖాళీ చేయమని చెప్తున్నారు కదా, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఖాళీ చేయమని చెప్తా ఉన్నారు కదా, ఎందుకు ఖాళీ చేస్తున్నారని అడగలేదా మీరు? అడిగితే ఇంటలేరు. ఉండొద్దు, ఉండొద్దు నడవాలి, ఉండొద్దు నడవాలి. ఇగో ఇట్టనే పోలీసులు ఇట్టనే వాళ్ళు వచ్చిన పోలీసులు చూస్తా మమ్మల్ని గొరగానియాలి అయ్యా. గొరగాని నడవాలి, ఉండొద్దు, తాళం బలగొడతా, తాళం బలగొడతా అనగా నా గడికి ఇచ్చిన తాళం చెయ్యి. నేను ఇత్తగా తాళం తీసిండు. ఈ సామానం తీర్థలేసి ఇక తలుపులు పెట్టిండ్రు. గంతే అయ్యా. మీరు అడిగిల్లా మరి? ఇప్పుడు ఇక్కడ మాకు ఇదే తప్ప వేరే ఎక్కడ పోవడానికి లేదు, మాకు అసలు జాగా ఏం లేదు. ఇప్పుడు వచ్చిన తమ్ముడు సూత అన్నాడు, వాళ్ళని తీయకుండా సారు వాళ్ళకి ఎక్కడ అండలేదు అన్నా కానీ నడ అని ఇప్పుడు వచ్చిన తమ్మిని నీకేసిండ్రు పోలీసులు. పోలీసులు 2 ఏళ్ళు. ఇప్పుడు నేను అప్పుడు 2 ఏళ్ళు ఉన్నా, మళ్ళీ ఇప్పుడు వచ్చి 7. ఇక ఒక 4 రోజులు అయితే ఏడాది అవుతుంది. అప్పుడు 2 ఏళ్ళు ఉన్నా ఉత్త గోడలు. అప్పుడు కిటికీల కాడుకుంటే గోడలు అప్పుడు వచ్చి ఉన్నా. ఇక అది అప్పటి నుంచి ఉంటుందని అప్పుడు వెళ్ళదెంగిండ్రు. ఇక ఎవరు పలగొట్టిల్లు గోళాలు? మమ్మల్ని వెళ్ళగొట్టినాక గోళాలకు పోయినాక ఈ వాళ్ళు కొట్టి ఇదంతా తీసేసి కుండలు పోలని వాళ్ళు కొట్టి ఎక్కడెక్కడ ఆగం చేసిర్రు. చేసినా కానీ వచ్చి తిట్టినా కానీ ఎవరు నిండే. మళ్ళీ వచ్చి ఎత్తిపోసుకున్నాం. బరువు దక్కి ఎంత బరువు దక్కి అన్ని చేసి ఐదే కట్టేసిండు బర్ర, ఎల్లే కట్టేసిండు బర్ల. ఎత్తిపోసుకున్నాం. ఎత్తిపోసుకొని కూరలు పెట్టుకొని ఎత్తిపోసుకొని బతికాము. ఇలా భర్త గడ్డం పెట్టారు. బతికినా కానీ అయ్యా మమ్మల్ని గొరగా అంటారు. మా గొర్రెలకు అంటారు మమ్మల్ని. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిల్లా? అమ్మ మేము ఇట్లా కాలేజ్ చేపిస్తున్నాం కదా, మీకు వేరే వాళ్ళు ఎక్కడ మేము ఇల్లు ఇప్పిస్తాం అన్నట్టుగా ఏమైనా చెప్పిల్లా? మళ్ళీ వీళ్ళు ఏం చెప్పలే సార్, ఏం చెప్పలే. ఖాళీ చేయమని చెప్తారు. ఖాళీ చేయండి, మీకు 60 రాయిలకి ఇస్తాము, లేకపోతే లేదు అంటారు. మాకు ఇల్లు మీరు అర్హులు అయితేనే కదా గత ప్రభుత్వం వాళ్ళు మీకు ఇల్లు అర్హులని మేము చెప్తే వింటలేరు సారు. ఎంఆర్ఓ ఎస్ఐ అందరు కాళ్ళు మొక్కినాము, బాతిలాడినాము. మేము నాకు 3 ఆడపిల్లలు, ఎదిగిన పిల్లలు ఎక్కడ వేసుకొని పోవాలో సారు, దండం పెడతాం ఉండని సారు, సామాన్ కాలు తీయకురు సార్ అని అంటే, లేదమ్మా తీయకురు, తీయాలి, అందరు తీసినప్పుడు నీది లేదు లేదు లేదు, వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలి. గవర్నమెంట్ ఎవరు పేరు పెడతారో వాళ్ళే ఇవ్వాలి. వాళ్ళు పోయి అడిగి పోయి చెప్పుకోరు, మీరు మాకు తెలియదు. ఎంఆర్ఓ వచ్చినగా ఆయన చెప్పినట్టు ఎంఆర్ఓ కూడా వింటలేడు. ఆయన సార్
సారు మాకు ఏం లేదు సారు, ఇల్లు లేదు, కాకపోతే మీరు ఊళ్ళో అడుగుర్రి మా ఇల్లు ఉంటే మాకు ఇయ్యకూరు సార్, ఇప్పుడే ఎంక్వైరీ చేయండి సారు, భూమి జాగలేదు, 3 ఆడపిల్లలు, ఇల్లు లేకనే ఇప్పుడు ఏడాది అవుతుంది నేను ఉండబట్టి, ఈ సంవత్సరం అవుతుంది, పిల్లల పెళ్లికి ఎదిగిర్రు, పెళ్లిళ్ళు చేస్తాను కూడా ఇల్లు లేదు, డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నాం సారు, ఉండనీరు సార్ అంటే అసలే ఇల్లే కాలు మెక్కిన అందరు దండం పెడతానన్న ఇవ్వాలంటలేరు. సామాన్ తీసుకొచ్చి బయట వారు తెంగిండ్రు, కథం ఇక తాళం వేసిర్రు, సీల్ చేసిర్రు, కథం ముట్టుకుంటే మాత్రం తాళాలు బలు కొడితే కేసులు అయితే అంటారు. ఏం చేయాలి సార్, ఇల్లు లేదు, ఏం లేదు, జాగ లేదు, పొత్తులకి ఇంత జాగ ఉంటే ఇల్లు కట్టుకుంటే మా జాగ మాకు కావాలని ఇల్లు కూలకు వచ్చారు. ఇప్పుడు మీరు సామాన్లన్నీ బయట పెట్టుకున్నారు కదా, ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు మీరు? ఎక్కడికి వెళ్ళటట్లేదు సార్, 7 ఎక్కడ లేదు, ఏ ఇల్లు లేదు, సామాన్లన్నీ అయ్యావా సామాన్లే ఇతలే పెట్టినాం. ఈ స్థలానికి డబ్బులు కూడా కట్టినాం సారు, 2000 కట్టినాం ఈ స్థలానికి, కట్టినాము. ఇసొంటి కాగితం ఉన్నది నా దగ్గర, ఇసొంటి మనిషి కొట్టి ఇచ్చారు అప్పుడు మనుషులు కట్టిన వాళ్ళందరికీ. చూపించలేదు మీరు? సో అది చూపించదాకా ఆడేస్తారు సార్, వాళ్ళు ఆస్తలేరు, సమానంతా బయట దాకా బారదెంగారు. చూడు సారు, ఇది వరకు గోదాలు వేసారు సారు, నన్ను తీయొద్దని ఎస్ఐ పోయిన ఎంఆర్ఆవు ఎస్ఐ చెప్పిపోయిండు, అన్నా గాని గుంజుకున్నాడు, ఇది గుంజుకొని కోపం చెందిండు. ఇవన్నీ పనికిరాదు అనుకుంటే గుంజుండు సారు, ఇక పనికిరాదు అన్నది నేను ఇంట్లో ఏడుతున్నా సారు, ఏడ్చిన నన్ను ఆగం చేయకుండా ఏడ్చినా గాని ఇట్లా గుంజి ఇసురు తెంగిండి, ఇది ఇట్లా ఇట్లా అండసరం లేదు సారు, అండసరం లేదు సారు, వేగ తింటాను సారు, అడుక తింటానండి కాదు. ఇప్పుడు పెన్షన్ డబ్బులతో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే దాంతో బతుకుతున్నారు మేము, వేరే ఆధారం లేదు, అడుగురు అందరు అడుగురు, ఇలా అడుగురు, ఆధారం లేదు, ఏం లేదు సార్, మాకేం లేదు ఇక్కడ, దౌర్జన్యం చేసి మమ్మల్ని కాల్ చేపించారు, దౌర్జన్యం చేసి మాకు గుంట భూమి లేదు, జాగ లేదు, ఇండ్లు లేవు, కావాలనుకుంటే మా ఇండ్లు కూడా వచ్చి చూడండి. నేను నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళా, నా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ పేదవాళ్ళు అనేసి మిమ్మల్ని చూసి డబుల్ బెడ్రూమ్ లో మాకు ప్రకటించినాక మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏమంటారంటే ఇది మాది ప్రభుత్వం, అందరం పేర్లు వచ్చిన వాళ్ళు ఎంఆర్ఆ ఈడ గ్రామ పంచాయతీలో ఎంఆర్ఆవే పేర్లు చదివినారు, అక్కడ చదివితే మా పేర్లు వచ్చినాయి, పేర్లు వచ్చిన ప్రకారం మేము పేర్లు వచ్చినట్టే ఉన్నాం. ఫస్ట్ ఉన్నారు వాళ్ళు, ఉన్నాక వాళ్ళ పేర్లు రాలేదని ఎస్ఐ కాల్ చేపించిండు, వీళ్ళ పేర్లు వచ్చింది కాబట్టి వీళ్ళని ఉంచుతానని మమ్మల్ని ఉంచారు సార్. ఇగో ఇది జరిగింది, నేనేమో హాస్పిటల్కి వెళ్ళా, నా మన్మన్ కాలు ఇరిగింది, నాకు హెల్త్ బాగాలేదు, నేను వచ్చేసరికి నా సామాన్ మొత్తం అందులోనే ఉన్నది, టాబ్లెట్లు అన్ని తీరొక్కటి అందులోనే ఉన్నాయి సార్. అందులోనే ఉన్నాక కథం నా తాళం బాల కొట్టిండ్రు, తాళం వేసిండ్రు, ఇగో ఇప్పుడు అన్ని ఎట్లున్నాయి శుద్ధిపడి సార్, వాళ్ళే తాళాలు తీసుకొచ్చి వాళ్ళే తీసుకొచ్చి ఇప్పుడు వేసిపోయింది. అసలు ఇప్పుడు నేను వచ్చేదాకా కూడా ఉండదు, పోలీసులు తీసుకొచ్చి నా తాళం బలగొడతానన్నారు, నేను భయానికి ఇచ్చిన ఇక నా తాళం చెయ్యి. ఏం లేదు సార్, నాకు గుంట భూమి కూడా లేదు, నాకు భర్త కూడా లేడు, నాకు ఏం లేదనే సారు కేసీఆర్ సారు ఇల్లు ఇచ్చాడు నాకు, ఇల్లు ఇచ్చినందుకు ఇక ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తం విడిగా చేస్తాను, మాదే ప్రభుత్వం మేమే ఉన్నాం, మా మేడం ఎన్నుకుండి నడిపిస్తుందని విడిగా చేస్తారు ఆడోళ్ళు మొగోళ్ళు. వచ్చిందా కనీసం మీ ఎమ్మెల్యే వచ్చిందా, వచ్చి మీ కాలేజీ అధికారులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారు, ఇక ఎవరు పంపించారో తెలియదు, ఎవరు అక్కడికి ఇక్కడ మేము కేసులు పాలకుర్తి 4 రోజులు తిరిగినాం సార్, సార్ కూడా ఎస్ఐ కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలే, మా రూమ్ లకు తాళం వేసారు, తాళం తీపిండ్రు, అలా మెడిసిన్ తెచ్చుకుందామన్నా కూడా పట్టించుకోలే మమ్మల్ని. ఇక లాస్ట్ కి ఈ రోజు వచ్చేటాలకు మొత్తం పోలీసు వాళ్ళని పంపించి మొత్తం ఇచ్చే అంత ఆగమాగం చేసిండ్రు. మరి ఇప్పుడు మేము ఇల్లు లేని వాళ్ళం ఎక్కడ పోవాలి సార్, ఇప్పుడు ఎక్కడ మాకు ఎక్కడ ఆధారం కూడా లేదు, సరే కిరాయో తీసుకుందామంటే ఇవ్వలే, సరిగా ఇండ్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మరి మేము ఎట్లా బతకాలి, ఎక్కడ పోవాలి సార్ మేము?